ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన వీడియో దేని గురించి అంటే 23, 24, 25 ఏప్రిల్ మాసంలో సజ్జాపురం గ్రామం నందు జరుగుతున్న మీటింగ్ సంబంధించి దేవుని పని కొరకు సిద్ధపాటు కోసం ఈ యొక్క వీడియో మాట్లాడటం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా ఆయన కార్చిన రక్తంతో పరిశుద్ధపరచబట్టకు పిలువబడిన సజ్జాపురం స్థానిక సంఘస్థులకు సంఘ కాపరికిని ప్రత్యేకమైన వందనాలు చెబుతూ ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు మరియు ఈ మీటింగ్ కోసం ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మీటింగ్ కొరకు సిద్ధపడి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఏదైనా ఒక మీటింగ్ కోసం మనం అందరం కూడా ప్రతిదాని కూడా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సహజంగా ఒక మీటింగ్ జరగాలంటే దానికోసము ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎంత ధనం అవసరము, ఎవరెవరు వస్తారు, వచ్చేవారికి ఎలాంటి భోజన సదుపాయాలు చేయాలి, ఎలాంటి సౌండ్ సిస్టమ్, ఇలాంటి విషయాలన్నీ ఆలోచన చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా ఎవరైతే వాక్యం చెప్పుటకు మరియు వాక్యాన్ని వినుటకు వస్తున్నారో వారందరికీ ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన సిద్ధపాటు గురించి మనము ఆలోచన చేద్దాం. మీటింగ్ అనగానే ప్రతి విషయంలో సిద్ధపాటు ఉంటుంది. కానీ మీటింగ్కు వస్తున్న వారు ఎలాంటి సిద్ధపాటు ఉండాలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబొట్టకై సిద్ధపడుడి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వారందరూ కూడా సిద్ధపడాలి, సిద్ధపడి రావాలని దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు సిద్ధపడాలంటే మనం ఎవరి సన్నిధికి వెళుతున్నామన్న విషయం, ఆ స్పృహ మనకు ఉండాలి. ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని కలవాలన్నా, ఒక అధికారిని కలవాలన్నా ఎంతో సిద్ధపడతాం. మంచి డ్రెస్ వేసుకుంటాము, వారికి ఏదైనా కానుకను తీసుకుని వెళ్తాము. అలాగనే పరిశుద్ధ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సిద్ధపాటు అనేది ఉండాలి. సిద్ధపాటు అనేది లేకుండా దేవుని సన్నిధికి వెళితే అది చాలా ప్రమాదం. దానికోసమే నిర్గమాకాండంలో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ నిర్గమాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలకు యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధపడవలెను. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు, నేను ఇశ్రాయేలు యొద్దకు వస్తాను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. సో దేవుడు తన ప్రజలను కలుసుకోవటానికి రావటానికంటే ముందుగా నాయకుడికి, దేవుని సేవకుడికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఇశ్రాయేల్ ప్రజలను కలుసుకోవడానికి వస్తున్నాను, కాబట్టి మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను పరిశుద్ధపరచుము. 3 రోజుల్లో నేను వస్తాను. నేను వచ్చేటప్పటికి వారు నా యొద్దకు రావటానికి, ఇశ్రాయేల్ జనాంగం నా యొద్దకు రావటానికి
వాళ్ళందరూ కూడా తమ బట్టలు ఉదుక్కొని సిద్ధ మనసుతోటి పరిశుద్ధపరచుకొని నా సన్నిధికి రావాలని చెప్తున్నాడు. ఎందుకు అలా పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలని చెప్తున్నాడు? ఇంతకీ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే పక్కన 20వ అధ్యాయంలో మనం చూస్తే నిర్గమకాండంలోనే దేవుడు తన యొక్క వాక్కుని ఇవ్వటానికి, తన యొక్క వాక్యాన్ని ఇవ్వటానికి, తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి, 10 ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు వస్తున్నాడు ప్రజల యొద్దకు. అంటే ఇప్పుడు మన దేవుని సన్నిధికి ఒక మీటింగ్ కానీ, ఆరాధన కానీ, బైబిల్ క్లాస్ కానీ, గృహకోడికి కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ ఏదైనా కావచ్చు, మన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తామంటే దేవుని యొక్క వాక్యాన్ని పొందుకోవడం కోసం వెళ్తాం. అలా దేవుని వాక్యాన్ని వినటానికి వెళుతున్న మనము ఇలా దేవుడు చెప్పినట్లుగా సిద్ధపడి ఎవరైతే వెళ్తారో అలాంటి వారు దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా ఏదో అలవాటుగా లేదా ఎవరికో కనబడాలనే విధంగా ఒకవేళ దేవుని సన్నిధికి వెళితే అది చాలా ప్రమాదం. మనం ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వెళుతున్నామో అది కూడా నెరవేర్చబడదు. యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఈ సిద్ధపాటు గురించి ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ యొద్ద అద్భుత కార్యములను చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనడానికి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చేత అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు పొందాలని, మేళ్లు పొందాలని ఆశిస్తున్నారో వాళ్ళకి దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, సిద్ధపడి రావాలి. అద్భుతాలు అనగానే ఏదో శరీర సంబంధమైన ఈ భౌతిక సంబంధమైన ఏదో ఆశీర్వాదాలు కాదు, కానీ అవన్నీ మనం అడగకపోయినా దేవుడు చేస్తాడు. కానీ అన్నిటికంటే విలువైంది, ముఖ్యమైనది మన ఆత్మను పరలోకానికి చేర్చడానికి అవసరమైన అద్భుత కార్యక్రమాలు మనం సిద్ధపడి వెళితే మన జీవితంలో జరుగుతాయి. దానికోసం యెహోషువ గారితో చెప్తున్నాడు దేవుడు, మీ ఎడల మీ మధ్య నేను అద్భుత కార్యములు చేయుదును. కాబట్టి నేను అద్భుత కార్యములు చేయాలంటే మీరు ఎలా రావాలని చెప్తున్నాడు? ఖచ్చితంగా మీరు సిద్ధపడి రావాలి, పరిశుద్ధపరచుకొని రావాలి. కానీ అలా కాకుండా ఎంతోమంది ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా దేవుని సన్నిధికి నిర్లక్ష్య భావంతో చాలామంది వెళ్తుంటారు. శుద్ధ మనసు లేకుండా, వారిని వారు ప్రిపేర్ చేసుకోకుండా, దేవుని వాక్యం కోసం కాకుండా దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. అలా వెళ్ళిన ఒక వ్యక్తి, ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, రెహబాము గారు సిద్ధపాటు లేకుండా, శుద్ధ మనసు లేకుండా ఆయన దేవుని సన్నిధికి వెళతాడు. ఒకసారి చూద్దాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనములో, ఒకవేళ దేవుని సన్నిధికి సిద్ధపడకుండా, పరిశుద్ధపరచుకోకుండా దేవుని సన్నిధికి వెళితే ఎంత ప్రమాదమో చూస్తే, అతడు తన మనసును యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. మరలా చదువుతున్నాను. ఈయన ఎవరంటే రెహబాము గారు. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. అలా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు మనసు అనేది, హృదయం అనేది సిద్ధపరచుకోకుండా, ప్రిపేర్ చేసుకోకుండా ఒకవేళ దేవుని సన్నిధికి వెళితే మనం అనుకున్న అద్భుతాలు మన జీవితంలో ఎప్పటికీ కూడా జరగవు. మనం ఏదో ఆశించి దేవుని సన్నిధికి వెళతాము. అలా వెళ్ళినప్పుడు మనం అనుకునేవి జరగాలంటే మన హృదయం సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలా సిద్ధపాటు హృదయంతో ఎవరైతే దేవుని సన్నిధికి వెళతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అలా కాకుండా సిద్ధపాటు లేని హృదయం కలిగిన వారు శాపగ్రస్తులైపోతారు. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలంటే, బైబిల్ ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఒక మంచి మాట చూద్దాం. ఆయన ఎజ్రా గారు. ఆయన దేవుని సన్నిధికి ఎందుకోసం వస్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించుటకును, మరలా
ఆ వాక్య ప్రకారం నడుచుకున్నటకును, మూడో విషయం ఏంటంటే ఆ నేర్చుకున్న వాక్యాన్ని అనేక మందికి నేర్పించటం కోసం. ఎంత మంచి హృదయమో కదా! అది సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. అది సిద్ధపాటు అంటే. అలా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు ఇందాకనే మాట్లాడుకున్నాం మనం. ఆరాధన అయినా, బైబిల్ క్లాస్ అయినా, గృహకూడికైనా, ఒక పబ్లిక్ మీటింగ్ అయినా, ఏదైనా సరే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే, ఇదిగో ఎజ్రా గారు చెప్పినట్టుగా వాక్యాన్ని పరిశోధించటానికి, వాక్యాన్ని నేర్చుకోవటం కోసం. దాని తరువాత నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి? నేర్చుకున్న దాని ప్రకారం బ్రతకాలి, నడుచుకోవాలి. పోనీ మనం అలా నడుచుకుంటే పరిశోధిస్తే సరిపోతుందంటే కాదు. మనం పరిశోధించి నేర్చుకున్నది దాని ప్రకారం మనం బ్రతుకుతూ వేరే వాళ్ళకి నేర్పాలి. ఖచ్చితంగా నేర్పి తీరాలి. అదే చెప్తున్నాడు. మరలా చదువు ఆ మాట. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం నందు పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎవరైతే రేపు ఈ 3 రోజుల మీటింగ్ కోసం సిద్ధపడుతున్నారో, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని, దేవుని యొక్క సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నారు, వాళ్ళు ఎవరైనా సరే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా సిద్ధపాటు హృదయంతో రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తనకారుడు మాట్లాడతాడు మొదటి అధ్యాయంలో మనకు తెలిసిన మాట. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏదో దేవుని సన్నిధికి అనగానే మనకేదో ఆశించి భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకొని దేవుని సన్నిధికి వెళితే దేవుడు కోరుకున్నంటే మంచి మనసు మనకు రాదు. దేనికి వాక్యం కోసం మన దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక మంచి మాట చెప్పేసి ముగిస్తాను. లూకా సువార్తలో 8వ అధ్యాయము 15వ వచనములో ఎవరి హృదయము ఫలిస్తుందంటే, ఆల్రెడీ విత్తువాని ఉపమానం మనకు తెలుసు కదా. ఆ విత్తువాని ఉపమానంలో ఏ విత్తనము ఫలిస్తుంది మనకు తెలుసు. ఆ మంచి నేల పడిన విత్తనం ఎందుకు ఫలిస్తుందంటే, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము విత్తబడేటప్పుడు 4 ప్రదేశాల్లో పడుతుంది. మనకు తెలుసు విత్తువాని ఉపమానం భాగంలో. మరి మంచి నేలన పడిన విత్తనమే ఎందుకు మంచి ఫలాలు ఇచ్చిందంటే, వాళ్ళు ఎలా వస్తున్నారంటే దేవుని సన్నిధికి యోగ్యమైన మంచి మనసుతో వస్తారు. దేవుని సన్నిధికి యోగ్యమైన మంచి మనసుతో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళు దేవుడు కోరుకున్నట్టుగా ఫలిస్తారు, దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలా కాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే, అందరూ కాదు, కొంతమంది సత్యాన్ని అడ్డుకుంటారు, వాక్యానికి విరోధంగా బ్రతుకుతారు, వాక్యము జరగకుండా, వాక్యం బోధించబడకుండా అడ్డుపడతా ఉంటారు. సత్యానికి అడ్డుపడటం అంటే, వాక్య ప్రకటనకు అడ్డుపడటం అంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎదుర్కోవటం అవుతుంది, దేవునితో విరోధం పెట్టుకోవటం అవుతుంది. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనములో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. పరలోకం నుంచి, దేవుని యొద్ద నుంచి మనుషులకు ఆశీర్వాదాలు రావాలే కానీ ఆయన యొక్క కోపం, ఆయన యొక్క ఉగ్రత మనుషుల మీదకి దిగకూడదు. ఆయన బలమైన చేతి కింద దీన మనసు కలిగి మనుషులు బ్రతకాలే తప్ప ఆ దేవుని చేత ఉగ్రత పాలవ్వకూడదు. ఎవరి మీదకి ఉగ్రత దిగుతుందంటే, సత్యాన్ని ఎవరైతే అడ్డుకుంటారో, వాక్యం ప్రకటించబడకుండా ఎవరైతే అడ్డుగా నిలబడతారో వారి మీదకి, భక్తిహీనుల మీదకి, సత్యాన్ని అడ్డగించే వారి మీదకి పరలోకం నుంచి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడుతున్నది.
కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అంటున్నాడు వాక్యం. మనకి నీతి కోసం ఆకలి దప్పులు ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఏదో శరీర సంబంధమైన కోరికలు అవసరాలు తీర్చబడటం కోసమే దేవుని వేడుకోకూడదు, దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. ప్రియ దేవుని సంగమా, ఆకలి దప్పులు ఉండాలి. దేనికోసము? నీతి కొరకు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. కాబట్టి ఎవరైతే ఈ మీటింగ్కి రావాలని సిద్ధపడుతున్నారో వారందరూ కూడా ఇలాంటి మంచి సిద్ధ మనసు కలిగి దేవుని సన్నిధికి వచ్చేసి ఆ 3 రోజుల యొక్క మీటింగ్లో దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల ప్రకారం మనము నడుస్తూ మనము నేర్చుకున్న ఆ మాటల మరలా వేరే వాళ్ళకి నేర్పే విధంగా అంత శ్రద్ధాశక్తులతో ఆ వాక్యాన్ని వినాలని, నేర్చుకోవాలని ప్రేమపూర్వకం మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాము. దానితో పాటు ఈ మీటింగ్ కొరకు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. వాతావరణం అనుకూలించబడాలని, అనేక మంది ఆ యొక్క మీటింగ్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని యొక్క మనసు తెలుసుకోవాలని మనం అందరం కూడా దేవుని వేడుకుందాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.